పర్సెంటేజ్ ఉంది. చూద్దాం ఒక్కొక్కటిగా. బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది? ఎర్రగడ్డ ఎవరి వైపు ఉంది? అలాగే మనం చూసుకుంటే రెహమత్ నగర్ జెండా ఎవరి వైపు రెపరెపలాడబోతుంది? అలాగే షేక్పేట ముఖ్యంగా ఎవరిని షేక్ చేయబోతుంది? అలాగే శ్రీనగర్ కాలనీ చిన్నదైనప్పటికీ ఎవరి వైపు చూస్తుంది? అలాగే మనకు వెంగళరావు నగర్ యొక్క సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? యూసఫ్ కూడా యూత్ ఏ పక్షాన ఉంది? ఇలా మనం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకుందాం. బోరబండ నుంచి మనకు యూసఫ్ గూడ వరకు ప్రతి ఒక్క డివిజన్ గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. బోరబండ ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.19% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్ కి వచ్చే పనితే రెహమత్ నగర్ లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్ లో ఉంటే ఈ ఎలక్షన్స్ లో 51.1%, అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి. అలాగే బీజేపీకి వచ్చే పనితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% వచ్చింది రెహమత్ నగర్ లో బీజేపీకి. సో ఓవరాల్ గా ఇప్పుడు రెహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్ కి 45.6%, అలాగే కాంగ్రెస్ కి 51.1% తో ఖచ్చితంగా రెహమత్ నగర్ %% పైనే నాకు వస్తుందని కాంగ్రెస్ కంటాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్ లో రెహమత్ నగర్ మోర్ దెన్ %% వస్తుందని, అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ కి వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్ లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది? అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సెంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్ లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సెంటేజ్ లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్ గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్ కి 61.9%, 33.3% కాంగ్రెస్ కి, బీజేపీకి 4.8%, అలాగే మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సెంటేజ్ లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్
మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెల్టర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%. అంటే దాదాపుగా సేమ్ గా ఉంది, పెద్ద మార్పు లేదు. ముందంజలో ఉంది. ఓవరాల్ గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్ లో మనకు ఖచ్చితంగా 48.5% తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్ లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్ గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇక్కడ 45.8%, అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6%, అంటే 15.8% క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7%, అంటే చిన్న డిఫరెన్స్ తో మాత్రమే ఉంది. 0.7% తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భావం పడిపోయింది. ఆల్మోస్ట్ 6.7%, అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్ గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్ కుంటే 31.7% కాంగ్రెస్ కుంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది జీరోగా చేశాం. అలాగే అదర్స్ కి ఇక్కడ చాలా తక్కువ, అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ గా మంచి మార్జిన్ తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్ లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్ కి 2023లో 37.1% ఉంటే ఈసారి అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1%తో షేక్
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్. సో ఇప్పటి వరకు ఇది అండి 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరోజు 2 రోజులు చేసింది కాదు. గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీ డేటా. ఎందుకు మరి కొన్ని డివిజన్స్లో మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది అనేది మీకు ఒక డౌట్. రెండవది, ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే కంప్లీట్గా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్గా టర్న్ అవ్వట్లేదా? ఇలా ఎన్నో డౌట్స్ మీకు చూడంగానే మీకు రావచ్చు. లేదా మాగంటి సునీత గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో, లేదా నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో అనేది ఉంటాయి. ఓవరాల్గా చూస్తుంటే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కథ, ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఓవరాల్గా ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ముస్లిమ్స్ అంటే మైనారిటీ వర్గంలో ఇక్కడ ప్రధానంగా మోర్ దాన్ 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లిమ్స్ వర్గాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నారు. మోర్ దెన్ 50% అనేది మీకు డీటెయిల్స్కి చూపిస్తాం ఎంత పర్సెంట్ అనేది. బట్ ఓవరాల్గా మోర్ దెన్ 50% బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్కో లేదా ఎంఐఎంకో స్ట్రాంగ్గా నిలబడ్డ కమ్యూనిటీస్కు ఒకటి షిఫ్ట్ అవడం ఒకటి కారణం. రెండవది, కొన్ని డివిజన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు బలంగా కనపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెహమత్ నగర్ కానీ యూసఫ్ గూడ కానీ స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకోగలుగుతుంది. దానికంటే ఇంతకుముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడం కానీ, కార్పొరేటర్స్ కానీ సపోర్ట్ చేయడము, లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి కంప్లీట్గా అక్కడ పట్టు సాధించడము, లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడము, లేదా కాంగ్రెస్కి అక్కడ మద్దతు పెరగడము, ఇలా ఒక్కొక్క డివిజన్లో ఉంది. అలాగే కొన్ని డివిజన్స్లో కంప్లీట్గా మనకు బీఆర్ఎస్ ముందుండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు షేక్పేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లిమ్స్ ఎక్కువగా షేక్పేట్లో కన్వర్ట్ అవడానికి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క కారణాలుగా డిఫరెంట్గా ఉంటున్నాయి. అలాగే సెటిలర్స్లో చూసుకుంటే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఇంకొద్దిగా అక్కడ ముందుకి వెనక్కి ఉంది డేటా. సో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే అలాగే అట్ ది సేమ్ టైం గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ కంటిన్యూస్గా గెలవడంతో చాలామందితో పర్సనల్గా ఉన్న ర్యాపో కానీ, ఇంకోటి కంపారిటివ్లీ కాంగ్రెస్ క్యాండిడేట్తో పోలిస్తే 1 మంత్ ముందే ఇక్కడ ప్రచారంలో ముందుకెళ్ళడం, ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏముందో నవీన్ యాదవ్ గారు రైట్ పర్సన్ అప్పటికి కూడా డిలే చేయడం వల్ల చాలా ఓట్ బ్యాంకింగ్ కోల్పోయింది. అలాగే కాంగ్రెస్ ఇవ్వని పథకాలు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్గా బీఆర్ఎస్కి టర్న్ అవుతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 2023లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గెలుపా లేదా కాంగ్రెస్ గెలుపా అంటే లేదు, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి దోహదపడింది. అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది, ఇన్ని డివిజన్లు ఎందుకు మార్పు వస్తుంది, ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ గెలుపా అంటే ఇది కంప్లీట్గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూరు లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్లో ఓవరాల్గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రివిజన్కి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి. ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ వెనకాల డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి. ఇది ప్రతి డివిజన్కి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి సెక్షన్కి మారిపోతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గ్రాఫ్ ఎలా ఉంది, మేము గడిచిన అబ్జర్వ్ చేసిన ప్రతి డేటా అంటే 18వ తారీఖు సెప్టెంబర్ మీకు అబ్జర్వ్ చేస్తుంది, దాని ముందు నుంచి చేస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్ డేటా అనేది ఇప్పుడు సీక్వెన్షియల్గా మేము ఏ డేటా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీకు తేటతెల్లంగా మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఓవరాల్గా గ్రాఫ్ చూద్దాం. మీకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డేటాను కవర్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్టల్ క్లియర్గా. 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డేటా ఎలా ఉంది,